Get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే నేను ఒక మొబైల్ అయితే అన్బాక్స్ చేసి వాటి కంప్లీట్గా డీటెయిల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అంటే పర్టికులర్ ప్రైస్ రేంజ్లో మనం ఒక మొబైల్ చూస్ చేసుకోవాలనుకుంటే మనం ఏ పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి అండ్ మనం ఏ పాయింట్స్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం, లైక్ మీకు ఏది ఎక్కువ ప్రియారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొబైల్ కొంటున్నాను అనుకోండి, నాకైతే మాత్రం నేను పర్ఫార్మెన్స్ అవన్నీ చూస్తాను అనమాట. బట్ ఇంట్లో వాళ్ళకి కొనాలనుకుంటే నేను బేసిక్గా చాలా ప్రియారిటీగా చూసేది మాత్రం రెండు విషయాలు. ఒకటి బ్యాటరీ అండ్ డిస్ప్లే అనమాట. ఎగ్జాక్ట్లీ ఒక 16,000 రూపీస్కి అయితే నేను ఒక మొబైల్ అయితే కొన్నాను అనమాట ఇన్ఫినిక్స్ నుంచి. సో అది ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో అనమాట. ఇది అనమాట నేను కొన్న మొబైల్ అయితే. సో ఫస్ట్ అయితే మనం ఈ మొబైల్ని కంప్లీట్గా టెస్ట్ చేద్దాము. అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ డిస్ప్లే వాటిని టెస్ట్ చేసి మీకు ఓవరాల్ రేటింగ్ అయితే ఇస్తానన్నమాట. అండ్ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది, ఈ మొబైల్ కొనుక్కోవచ్చా లేదా అండ్ ఎవరు కొనుక్కోవచ్చు, ఎవరికి బాగా యూజ్ అవుద్ది అని ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట వీడియో ఎండ్ అయ్యేసరికి. నేను ప్రతిసారి మీకు కొత్త టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. మీకు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. So without any further delay, let's start our video now. ఇదైతే నేను యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను అనమాట. దీన్ని అన్బాక్స్ చేద్దాం. చూసారు కదా, ఇది అయితే పార్సల్. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం దీన్ని. వన్స్ మనం ఈ బాక్స్ కట్ చేసి ఓపెన్ చేయగానే మనకి మొబైల్ బాక్స్ అయితే డైరెక్ట్గా ఉందన్నమాట. కంప్లీట్గా సీల్డ్గా ఉందన్నమాట. దీన్ని అయితే ఈ కవర్స్ అన్ని తీసేద్దాం ఫస్ట్. వన్స్ తీసేయగానే మనకి సీల్స్ ఉన్నాయి కదా, ఈ సీల్స్ అయితే కట్ చేసి ఓపెన్ చేద్దాము. చూడొచ్చు, మనం ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ మొబైల్ అయితే ఉందన్నమాట డైరెక్ట్గా. మొబైల్ అయితే తర్వాత చూద్దాం. ఫస్ట్ దీని అయితే పక్కన పెడేద్దాము. మనం మొబైల్ కింద అయితే ఇంకా మనకి ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఛార్జింగ్ బ్రిక్ అయితే ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ అలాగే టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది మీరు చూడొచ్చు. అండ్ యూఎస్బీ పోర్ట్ దగ్గర అండ్ టైప్ సి పోర్ట్ దగ్గర మనకి ఒక ఆరెంజ్ ఫినిష్ అయితే ఉందన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇవి ఇందులో వస్తున్న ఆ కంటెంట్ అయితే. అండ్ అలాగే వారంటీ గైడ్ కానీ ఆ సిమ్ ఎజెక్టర్ పిన్ కానీ అవైతే ఉన్నాయన్నమాట. ఇంకేం లేవు ఈ బాక్స్లో అయితే. వాళ్ళు ఏ టైమ్స్ అరేంజ్ చేయడం అసలు చాలా బాగాలేదన్నమాట. మెస్సీగా ఎలా పడితే అలా వేస్తున్నారు. బట్ దట్స్ ఫైన్. ఇప్పుడైతే మొబైల్ అయితే చూద్దాము. వన్స్ మనం ఈ కవర్ రిమూవ్ చేసామంటే మన మొబైల్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుందన్నమాట. అంటే లైట్ వెయిట్గా ఉంది, ఎక్కువ వెయిట్ అయితే లేదు మొబైల్లో. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తున్నా, బట్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. ఎందుకంటే ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రేమ్తో అండ్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్తో వస్తుంది కాబట్టి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి కొంచెం టెక్స్చర్ ఫినిష్ అయితే ఉందన్నమాట. మనకి స్మూత్గా అయితే లేదు, లైక్ ప్లాస్టిక్ సంథింగ్ అలా అయితే లేదనమాట. కొంచెం లైట్గా టెక్స్చర్ ఫినిష్ అయితే ఉంది. మనకి ఇన్ హ్యాండ్ గ్రిప్ కానీ అవన్నీ బాగున్నాయి అనమాట. మనం పౌచ్ వేసుకున్న ప్రాబ్లం లేదు, పౌచ్ లేకుండా వాడుకోవచ్చు, అంత గ్రిప్పీగా అయితే ఉందన్నమాట. బట్ ఐ సజెస్ట్ మీరు పౌచ్ చేసుకుంటే మనకి కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, ఇంకేం లేదు. ఇది ఆమ్లెట్ స్క్రీన్ మీద అయితే వస్తుంది అనమాట. 6.7 ఇంచ్ అయితే వస్తుంది అనమాట స్క్రీన్ సైజ్. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆమ్లెట్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. ఇది సూపర్ ఆమ్లెట్ స్క్రీన్తో మనకి చాలా బాగుందన్నమాట స్క్రీన్ క్వాలిటీ అయితే. అండ్ ఆల్రెడీ మనకి స్క్రీన్ పైన అయితే ప్రీ అప్డేట్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఉందన్నమాట. మనం టెంపర్ గ్లాస్ వేసుకునే దాకా అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ఇమీడియట్గా ఒక 1 or 2 days లోపు మనం బయటకు వెళ్ళినప్పుడు టెంపర్ గ్లాస్ అయితే వేసుకోవచ్చు అనమాట. అంత కంఫర్టబుల్గా అయితే ఉంది. అలాంటి అండ్ అలాగే వీళ్ళు బాక్స్లో టీపీయూ కేస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. కేస్ వేస్తే అయితే ఎలా ఉంటుంది అన్నమాట. ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇచ్చారు. కేస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ మొబైల్ ఓవర్ వ్యూ అయితే చూసేద్దాము. ఈ సైడ్ వచ్చి మనకి బటన్స్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉందన్నమాట. ఇది పవర్ బటన్లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు అనమాట. మన పవర్ బటన్ నొక్కగానే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది డైరెక్ట్గా అన్లాక్ చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. వితిన్ సెకండ్స్లో మనకి అన్లాక్ అయిపోతుంది. ఎలాంటి ఫెయిల్ అటెంప్ట్స్ ఏం లేకుండా చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అయిపోతుంది అనమాట. ఎలాంటి ఇష్యూ లేకుండా 10 out of 10 టైమ్స్ మనకి పర్ఫెక్ట్గా అయితే అన్లాక్ అవుతుంది అనమాట. ఎలాంటి ఫెయిల్యూర్స్ అయితే లేకుండా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మీకు దానిపైన కనిపిస్తుంది వాళ్ళేమో అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ టాప్లో మనకి కంప్లీట్గా ఖాళీగా ఉంది, ఎలాంటి బటన్స్ ఏం లేవు. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ మనకి ఓన్లీ సిమ్ ట్రే మాత్రం ఉందన్నమాట. ఇది మనకి కంప్లీట్గా 2 సిమ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. ఇందులో SD కార్డ్కి అయితే డెడికేటెడ్ స్లాట్ అయితే ఉందన్నమాట. మనకి
2 సిమ్స్ వేసుకోవచ్చు అండ్ అలాగే మనం మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఎట్ ఎ టైం. సో 3 స్లాట్స్ అయితే ఉన్నాయి ఇందులో. మనకి అందులో ఆ విషయానికి వస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇందులో మనకి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయన్నమాట. 3 స్లాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మనకి బాటంలో 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే టైప్ సి పోర్ట్ ఉంది. దాని పక్కనే స్పీకర్ అయితే ఉందన్నమాట. ఇది యాక్చువల్గా స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. మనకి బాటంలో ఒక స్పీకర్ ఉంది కదా, అండ్ అలాగే మనకి ఇయర్ పీస్ ఉంది కదా, ఇయర్ పీస్ నుంచి కూడా సౌండ్ అయితే వస్తుంది అనమాట, అవుట్పుట్ అయితే మనకి. కాబట్టి మనకి స్టీరియో స్పీకర్ సౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను కంప్లీట్గా టెస్ట్ చేశాను. సో సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ వస్తే మనకి కెమెరాస్ కనిపిస్తున్నాయి చూడొచ్చు. బాడీలో నుంచి కొంచెం పాప్ అయినట్టు అయితే ఉన్నాయన్నమాట కెమెరాస్ అయితే. మరీ అంతేం లేవు, బట్ కొంచెం అయితే ఉన్నాయన్నమాట. మనకి పౌచ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అండ్ నీట్గా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట కెమెరా అయితే. వాళ్ళు ఇచ్చిన కేస్ కూడా చాలా బాగుందన్నమాట. వాళ్ళకి టిపియూ కేస్ అయితే ఇచ్చారు, బాగుందన్నమాట క్వాలిటీ అయితే. చూసారు కదా, ఇది మొబైల్ ఓవర్ వ్యూ అయితే. అండ్ ఈ కెమెరాని అయితే టెస్ట్ చేద్దాం మనము. నేను ఇందులోంచి కొన్ని శాంపుల్స్ అయితే తీసాను అనమాట. నేను నైట్లో అయితే తీసాను. ఇది ఫ్రంట్ కెమెరా అయితే యూస్ చేసుకొని, అంటే మనం లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ అయితే యూస్ చేసుకొని అయితే తీసాను అనమాట. అండ్ కంప్లీట్గా డార్క్నెస్లో కూడా తీసాను. ఇదైతే డార్క్లో అయితే తీసాను అనమాట. అండ్ ఇందులో మనకి ఫ్రంట్లో ఫ్లాష్ కూడా ఉంది. మనకి ఫ్లాష్ లైట్ వేస్తే మాత్రం ఇలా ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు, ఫ్లాష్ లైట్తో వేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఫ్రంట్ కెమెరాలు అయితే తీసాను అనమాట. ఇది డే టైంలో అయితే తీసాను. మీరు చూడొచ్చు, మనకి కొంచెం సాఫ్ట్గా అయితే వస్తున్నాయి, షార్ప్గా అయితే లేవన్నమాట. అండ్ నేను పోర్ట్రేట్ మోడ్లో కూడా తీసాను ఒక ఫోటో. మీరు చూడొచ్చు, ఇది పోర్ట్రేట్ మోడ్లో అయితే తీసాను అనమాట. మనకి బ్లర్ బాగానే అవుతుంది కానీ బట్ ఎడ్జెస్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే డిటెక్ట్ చేయట్లేదు. ఇది చాలా స్మూత్గా ఉందన్నమాట. ఫొటోస్ కూడా అంత షార్ప్గా అయితే లేవు, చాలా స్మూత్గా అనిపిస్తున్నాయి. అండ్ స్కిన్ టోన్స్ అయితే ప్యూర్గా రావట్లేదు. ఇది బ్యూటీ మోడ్ అయితే ఆన్ చేస్తుంది అనమాట. మన ఫేస్కి మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫికేషన్ అయితే యాడ్ చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ కెమెరాస్ గురించి అయితే మాట్లాడదాము. ఇందులో 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. అండ్ సెకండ్ మిగతా 2 మెగాపిక్సెల్వి మ్యాక్రో కెమెరా ఒకటి అండ్ డెప్త్ కెమెరా ఒకటి అనమాట. సో అవి పెద్ద యూజ్ ఏం లేవని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మెగాపిక్సెల్తో అయితే వస్తున్నాయి అవి. కాబట్టి నేను ఇప్పుడు బ్యాక్ కెమెరా శాంపుల్స్ అయితే చూపిస్తాను చూడొచ్చు. మనకి ఇది నేను బ్యాక్ కెమెరాలో రెగ్యులర్ ఫోటో అయితే తీసాను అనమాట. కొన్ని శాంపుల్స్ అయితే తీసాను, చూపిస్తాను చూడండి. ఫొటోస్ అయితే అంత షార్ప్గా లేవు, కాకపోతే చాలా సాచురేటెడ్గా, చాలా బ్రైట్గా వస్తున్నాయి అనమాట ఫొటోస్ అయితే. మీరు చూడొచ్చు, చాలా ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. కలర్స్ అన్ని చాలా పాప్ అయ్యి అయితే చూపిస్తున్నాయి అనమాట. నేను జస్ట్ ఒక కంపారిజన్ కోసం అయితే నేను iPhone 12తో తీసిన ఫోటో పక్కన వేస్తాను. అది చాలా రియల్ టైమ్గా ఉందండి అనమాట. అంటే కలర్స్ అన్ని చాలా రియల్గా అనిపిస్తున్నాయి. ఇది బట్ చాలా ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. చాలా సాచురేటెడ్గా అయితే చూపిస్తుంది. అంటే కలర్స్ అన్ని చాలా బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది అనమాట ఇది. అండ్ ఈ కెమెరా యాప్లో మనకి నైట్ మోడ్ కూడా ఉంది. ఆ నైట్ మోడ్లో తీసిన ఫోటో అయితే చూపిస్తాను చూడండి. ఇది బాగానే వస్తుంది అనమాట. కాకపోతే చెప్పాను కదా, అంత షార్ప్గా అయితే లేవు. మనం జూమ్ చేస్తే మాత్రం అంత డీటెయిలింగ్ అయితే ఏం లేవు అనమాట. జస్ట్ ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. జస్ట్ ఓవరాల్గా చూడడానికి అయితే బాగానే ఉన్నాయి కానీ బట్ మనం జూమ్ చేసినా లేకపోతే అలాంటివి ఏం చేసినా సరే అంత క్వాలిటీ అయితే లేవన్నమాట పిక్చర్స్. అండ్ ఇప్పుడు నేను బ్యాక్ కెమెరాలో వీడియో రికార్డింగ్ శాంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి అప్ టు 2K రెజల్యూషన్ దాకా అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు వీడియో శాంపుల్ అయితే వేసాను చూడండి. ఇది బ్యాక్ కెమెరాలో నుంచి అయితే రికార్డ్ చేశాను అనమాట నేను. మనం చూడొచ్చు, కలర్స్ అన్నీ బాగానే వస్తున్నాయి కానీ అంత షార్ప్గా అయితే ఉండట్లేదు. కొంచెం స్మూత్గా అయితే ఉన్నాయి అనమాట వీడియో క్వాలిటీ అనేది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఫ్రంట్ కెమెరాలో వీడియో శాంపుల్ కూడా వేస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్ అనమాట. ఇది కూడా మనకి 2K రెజల్యూషన్ దాకా అయితే రికార్డ్ చేస్తుంది అనమాట. 4K అయితే సపోర్ట్ లేవు బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా. బట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు మనకి 2K రెజల్యూషన్ దాకా అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు, ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్ చూడొచ్చు. మనకి చాలా దగ్గరగా అయితే ఉంది, ఎక్కువ వైడ్గా అయితే లేదు. బట్ క్వాలిటీ అయితే బాగానే ఉందన్నమాట చూడడానికి.
ఫేస్ ఇవన్నీ కొంచెం పాప్ అవుతున్నాయి కానీ బట్ పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్కి అండ్ ఫోర్గ్రౌండ్కి మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్ అయితే చూపిస్తుంది అనమాట. బాగానే వస్తుంది అనమాట వీడియో క్వాలిటీ. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ, బ్యాక్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే అంత షార్ప్గా అయితే లేవు కానీ బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. నేను ఈ కెమెరాస్కి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం నేను 6/10 అయితే ఇస్తాను. ఫ్రంట్ కెమెరాస్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఓవరాల్గా నేను 6/10 అయితే ఇస్తాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయంకి అయితే చూద్దాం. నేను గీక్ బెంచ్ అండ్ అలాగే కొన్ని గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. నేను ఇప్పుడు గీక్ బెంచ్ స్కోర్స్ అయితే చూపిస్తాను, చూడొచ్చు. నేను ఇప్పుడు వన్స్ రన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు స్కోర్స్ అయితే ఎలా ఉన్నాయన్నమాట. మనకి ఈ గీక్ బెంచ్ స్కోర్స్ మనకి పర్ఫార్మెన్స్కి పెద్ద సంబంధం ఉండదు కాబట్టి సో నేను జస్ట్ చూపించడానికి అయితే చూపిస్తాను. వన్స్ ఈ గీక్ బెంచ్ స్కోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రియల్ టైం పర్ఫార్మెన్స్కి అయితే వెళ్ళిపోదాము. నేను కొన్ని గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. లైక్ Asphalt 9 అండ్ అలాగే COD అయితే ఇన్స్టాల్ చేశాను. ఫస్ట్ నేనైతే ఈ Asphalt 9 అయితే గేమ్ అయితే ఆడతాను. అరౌండ్ ఒక 2 టైమ్స్ అయితే ఆడతాను, చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. అండ్ మీరు టైం అండ్ అలాగే ఛార్జింగ్ కూడా నోట్ చేసుకోండి. మనకి బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో ఈజీగా తెలుస్తుంది. మీరు అరౌండ్ చూడొచ్చు 6:30 అవుతుంది అనమాట ఇప్పుడు టైం అయితే. మనం ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే గేమ్ ఆడదాం, సో దట్ మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ దాకా గేమ్ ఆడితే మనకి బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ Asphalt అయితే ఆడుతున్నాను, చూడొచ్చు. ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ దాకా అయితే ఈ గేమ్ ఆడతాను నేను. మీరు చూడొచ్చు గేమ్ ప్లే అయితే చాలా బాగుందనమాట. స్మూత్గా ఉంది, ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేకుంటే ఎలాంటి ఫ్లెక్కర్స్ కానీ ఏం లేవు. చాలా బాగా హ్యాండిల్ చేసింది అనమాట Asphalt 9 అయితే. నేను ఇప్పుడు COD అయితే ఆడతాను. మనకి కాల్ ఆఫ్ డ్యూటీ అయితే గ్రాఫిక్స్ మీడియంలో అండ్ ఫ్రేమ్ రేట్స్ వచ్చి హైలో అయితే సపోర్ట్ చేస్తుంది ఇది. బట్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. నేను ఒక 15 మినిట్స్ దాకా అయితే ఆడాను. మీరు ఇప్పుడు గేమ్ ప్లే అయితే చూసండి. నేను పెద్ద గేమర్ అయితే కాదు, కాకపోతే కొంచెం ట్రై చేశాను అనమాట, జస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ట్రై చేద్దామని. సో కొంచెంసేపు గేమ్ ప్లే అయితే ప్లే చేస్తాను, మీరు చూడండి గేమ్ ప్లే ఎలా ఉందో. Contact with enemy. Targets in sight. Reloading. Cover me. Contact with enemy. Objective almost complete. Enemy in sight. Contact with enemy. Targets in sight. Changing mag. Cover me. Enemy. Contact with enemy. Predator missile awaiting orders. Targets in sight. I'm hurt. Targets in sight. Contact with enemy. Target down. I got shot.
సో చూసారు కదా గైస్, గేమ్ ప్లే అవన్నీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇది మనకి డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం దానికి ఒక రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను 8/10 అయితే ఇస్తాను. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, అలాంటి ప్రాబ్లం అయితే లేకుండా. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం మీరు చూడొచ్చు, స్క్రీన్ ఆన్ టైం నేను 100% ఛార్జ్ చేసిన తర్వాత, అంటే మనం గేమ్స్ ఆడాము అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. నేను ఈ యాప్ వీడియో శాంపిల్స్ తీసాను అండ్ అలాగే కెమెరా శాంపిల్స్ అవన్నీ అయితే టెస్ట్ చేశాను కదా. సో ఈ కంప్లీట్ టెస్ట్లో మనకి అరౌండ్ 20% మాత్రమే డ్రాప్ అయిందనమాట. అరౌండ్ 1 hour 40 minutes అయితే స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, మీరు చూడొచ్చు. సో బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా. అండ్ మొబైల్ సిగ్నల్ రిసెప్షన్ వాటి గురించి మాట్లాడితే మాత్రం నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. నేను ఫోన్ కాల్స్ చేసినప్పుడు ఎలాంటి డ్రాప్ ఏం లేదు, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఫోన్ రిసెప్షన్ కానీ. అండ్ ఈ మొబైల్ అయితే మనకి కస్టమ్ ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది అనమాట, XOS అని. కాబట్టి కొంచెం బ్లోట్వేర్ అవైతే ఉంటాయి, వాటినైతే మనం ఈజీగా అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు అనమాట. లైక్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ వద్దనుకుంటే మాత్రం ఈజీగా మనం అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అండ్ కొన్ని సిస్టమ్ యాప్స్ అయితే ఉన్నాయన్నమాట, లైక్ ఏదో పామ్ స్టోర్ అని సంథింగ్ ఏవేవో ఉన్నాయన్నమాట. వాటిని అయితే డిజేబుల్ చేసేసుకోవచ్చు. మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మాత్రం కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి ఇందులో. మనకి యాప్ లాక్ కానీ లేకుంటే డ్యూయల్ యాప్స్ కానీ, సో ఇవన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఇది. అలాంటివి అయితే బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది క్లీన్ ఆండ్రాయిడ్ అయితే రాదు, మనకి కస్టమ్ ఓఎస్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి అదొక విషయం గమనించుకోవాలి. సో చూసారు కదా గైస్, ఇది ఓవరాల్గా ఈ మొబైల్ గురించి నేను డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని ద్వారా మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈ మొబైల్ గురించి అయితే. అండ్ ఇంకా బ్రాండ్ విషయానికి వస్తే అందరూ బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తుంటారు కదా, మనకి శాంసంగ్ లేకుంటే మోటరోలా కానీ వేరే బ్రాండ్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, అది వాళ్ళ ఇష్టం అనమాట. అంటే ఆ బ్రాండ్స్లో మనకి ఈ స్పెక్స్తో వచ్చేటివైతే మనకి కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది. ఇది ఇన్ఫినిక్స్ బ్రాండ్లో అయితే మనం కొంచెం తక్కువ ప్రైస్ పెట్టాం కాబట్టి మనకి ఈ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేసింది అనమాట ఇది. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ గురించి అయితే. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.